వెల్కమ్ టు హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు నేను మీ నాగేంద్ర కుమార్, చీఫ్ ఎడిటర్ ఆఫ్ ది ఛానల్. ఇప్పుడే నిన్న కల్కి ఒకటి వీడియో రిలీజ్ చేశారు అశ్విని దత్ వైజయంతి మూవీస్ సంస్థ వారు. అంటే ఈ సినిమా మీద కల్కి 2898 ఈ సినిమా మీద హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎవర్. అంటే మొత్తం ఇండియన్ సినిమాలోనే ఇలాంటి సినిమా ఇంతకు ముందు రాలేదు, మళ్ళీ వస్తుందా లేదా అన్నంత రేంజ్లో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సినిమా నిర్మాణ విలువలు కూడా, అంటే ఆ మేకింగ్ వాల్యూస్ కూడా ఆ రేంజ్లో ఉన్నాయి. అంటే సినిమా ఇండస్ట్రీలో నార్త్ టు సౌత్, అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి, బాలీవుడ్ టు టాలీవుడ్ కనుక మనం చూసుకుంటే ది గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఎవరైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరూ ఈ సినిమాలో ఉండడం అన్నదే, ఆ సినిమాలో ఉండడమే కాదు, వాళ్ళకి చాలా ప్రత్యేకమైన అతి ముఖ్యమైన పాత్రలు, చాలా గొప్ప పాత్రల్ని డైరెక్టర్ నాగశ్విన్ తయారు చేసి వాళ్ళని ఆ క్యారెక్టర్స్లో క్యాస్ట్ చేసి సినిమాని నిర్మించడం అన్నదే ఈ సినిమాలో గొప్ప ప్రత్యేకత. అఫ్కోర్స్ మన ఇండియన్ బాహుబలి ప్రభాస్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు. ప్రభాస్కి ఈ రోజున్న రేంజ్ ఎలాంటిదో అండ్ తనకి మొత్తం ఆల్ లాంగ్వేజెస్లో ప్రభాస్కి ఎటువంటి ఫాలోయింగ్ ఉందో ఈ రోజున మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ పేరు చెప్తేనే చాలు మొత్తం ఇండియన్ సినిమా క్రౌడ్స్ అందరూ కూడా ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి, ఒక్కసారిగా రెస్పాండ్ అయ్యి, ఒక్కసారిగా ఒక ఫ్రెంజీ మూడ్లోకి వెళ్ళిపోతారు ప్రభాస్ పేరు చెప్తే. అలాంటి ఒక ప్రభాస్ ప్రధాన పాత్ర, అంటే లీడ్ క్యారెక్టర్, హీరో, ప్రోటగనిస్ట్ ఈ సినిమాలో చేయడం అన్నది ఈ సినిమాకి ఒక తెలియని లేదా స్పష్టమైన ఒక గొప్ప రేంజ్ని ఈ సినిమాకి క్రియేట్ చేసింది. అఫ్కోర్స్ వైజయంతి మూవీస్ అన్నది ఈ రోజున మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అన్నాళ్ళు సినిమా మేకింగ్లో ఉండి ఇప్పటికి కూడా నెంబర్ 1 స్థాయిలో, అంటే ఆయన ఇప్పుడు 74-75 ప్రాంతంలో ఎన్టీ రామారావు గారితో మొట్టమొదటి సినిమా, అంటే అతను చాలా యంగర్ ఏజ్లో ఆయన అశ్విని దత్ గారు 22-23 ఆ వయస్సులో ఆయన ఆ రోజే ఒక ధృవతారగా వెలుగొందుతున్న ఎన్టీ రామారావు గారితో ఎదురులేని మనిషి సినిమా చేసి తద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ అలుపు లేని ప్రయాణం, తిరుగులేని ప్రోగ్రెస్తో వైజయంతి మూవీస్ని ఎక్కడో తీసుకెళ్ళి హిమాలయ శిఖరాల మీద ఆయన పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన పాటించే ఆ మేకింగ్ వాల్యూస్, అంటే అన్కాంప్రమైజింగ్గా సినిమాకి ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ పెట్టి ఎవరు ఊహించని రీతిలో, అంటే అసలు తొలి రోజుల్లో కనుక మనం ఆలోచించుకోవాలంటే, అంటే జగదేకురుడు అతిలోక సుందరి వచ్చిన రోజుల్లోనైతే ఆ రోజుకే అది షాకింగ్ బడ్జెట్, చాలా లావిష్గా ఆ సెట్స్ కానీ, లేకపోతే ఒక చిరంజీవి గారు శ్రీదేవి గారి కాంబినేషన్ కానీ, అలాంటి కాంబినేషన్స్ని తీసుకొచ్చి అంత బడ్జెట్ పెట్టి ఆయన ఎంతోమంది భయపెట్టారు. నువ్వేంటి, ఈ సెట్లు ఏంటి, ఈ ఖర్చు ఏంటి, అసలు ఇదంతా ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆయన్ని చాలామంది భయపెట్టినా కూడా ఆయన విజయవాహిని సెట్ అవతల ఒక్కరు నిశ్శబ్దంగా నిలబడి జరుగుతున్నదంతా చూడడం అన్నది నాకు ఇప్పటికీ గుర్తు. అఫ్కోర్స్ జగదేకుడు అతిలోక సుందరి నేను ఎందుకు ఇన్నిసార్లు అఫ్కోర్స్ అంటున్నానంటే, ఇవన్నీ పరిపాటిగా అశ్విని దత్ గారు తన కెరీర్లో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ప్రాక్టీస్డ్గా ఆయన ఫాలో అవుతున్నవి, ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్న విషయాలు. కాబట్టి నేను 1-2 సార్లు అఫ్కోర్స్ అనడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆ రోజున జగదేకుడు అతిలోక సుందరి బడ్జెట్లు అన్నది నార్మల్ బడ్జెట్లో సినిమాలు చిరంజీవి గారితో కూడా ఆయన రేంజ్కి తగ్గట్టుగా సినిమాలు చేస్తున్న రోజుల్లో అసలు కంప్లీట్గా ఒక హయ్యెస్ట్ రేంజ్కి బడ్జెట్ని పెంచి అంత బ్రహ్మాండమైన సెట్లు వేసి, అంత బ్రహ్మాండమైన క్యాస్టింగు, టెక్నీషియన్స్, అసలు తిరుగులేని రేంజ్లో ఆ సినిమాని నిర్మించారు. అండ్ తర్వాత అది చాలా దారుణమైన సైక్లోన్లో రిలీజ్ అయ్యి మే 9న అక్కడి నుంచి అది ఎలాగా ఆ సైక్లోన్ని కూడా ఎదుర్కొని ఎలాగ హిట్ అయింది, ఎంత పెద్ద హిట్ అయింది అన్నది అదొక చరిత్రగా మిగిలింది. మనం ఈ రోజున గూగుల్లో కనుక కొట్టి చూసుకుంటే మనకున్న అవకాశం మేరకి దాంట్లో జగదేకుడు అతిలోక సుందరి తాలూకు విశేషాలు, విచిత్రాలు, వింతలు అన్నీ మనం చదువుకోవచ్చు దాంట్లో. పైగా ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో అశ్విని దత్ గారు ఆ విషయాలన్నింటినీ కూడా పూసగుచ్చినట్టు ప్రేక్షకుల కోసం చెప్పడం కూడా జరిగింది. అలాంటి అశ్విని దత్ గారు ఆ రోజున ఒక 50 ఏళ్ల క్రితం దాదాపుగా ఎన్టీ రామారావు గారు లాంటి ఒక ధృవతారతో ఒక సినిమాని ప్రారంభించి ఆ సినిమా ద్వారా ఆయన చిత్ర నిర్మాతగా బయటకు వచ్చి ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగానే, అంటే ఆయన సువర్ణహస్తాల మీదనే వైజయంతి మూవీస్ అనే పేరును కూడా ఖరారు చేసుకుని
తర్వాత రోజుల్లో మళ్ళీ ఆయన కృష్ణ గారేంటి, సోమన్ బాబు గారేంటి అందరు హీరోలతోని చేస్తూ కూడా మధ్యలో మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారితో బ్రహ్మాండమైన సినిమాలు 'జగదేకుడు అతిలోక సుందరి' గాని, 'ఇంద్ర' గాని, లేకపోతే 'చూడాలని ఉంది' గాని, 'జై చిరంజీవ' గాని ఇలాంటి సినిమాలు చేసి ఆ చిరంజీవి గారి అభిమానులకి, మెగాస్టార్ అభిమానులకి చాలా గొప్ప ఫెస్టివల్స్‌ని అందించిన ఒక నిర్మాతగా మనం గర్వంగా చెప్పొచ్చు ఆయన పేరుని. ఆయన కూడా అలాగే సగర్వంగా తన గర్వానికి తగ్గినట్టుగా తన ఇమేజ్‌ని పెంచుకునే విధంగా మాత్రమే సినిమాలు చేశారు తప్పితే ఎప్పుడు రాజీ పడుతూ ఏదో చెయ్యాలి కదా లాభాపేక్షతో సినిమాలు చేసిన నిర్మాత కాదు. ఆయనకున్న రికార్డల్లా సినిమా ఇండస్ట్రీలో అదే. అలాంటి నిర్మాత ఈ రోజున మళ్ళీ 'కల్కి' లాంటి ఒక గ్రాండ్ ప్రాజెక్ట్, అంటే గ్రాండ్ ప్రాజెక్ట్ అని ఎందుకన్నానంటే దాంట్లో సైన్స్ ఉంది, మైథాలజీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, ఫ్యూచర్ ఉన్నది. అసలు ఎన్ని పాయింట్లు ఇందులో ఉండాలో అన్ని పాయింట్లని గుదిగురించి ఈ సినిమా కథలో నాగశ్విన్ తయారు చేస్తే దానికి తగ్గట్టుగా ఒక్కొక్క సెట్టు కూడా 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసి చాలా అసలు మోస్ట్ వెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 'కల్కి' సినిమాని తయారు నిర్మిస్తున్నారు. అండ్ ఆయనకేం ఇప్పుడు నార్మల్గా గతంలో కనుక మనం చూసుకుంటే నేను ఇందాక 'జగదేకుడు అతిలోక సుందరి' గురించి చెప్పా. బ్రహ్మాండం లావిష్ షర్ట్స్ వేసి శ్రీదేవి చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమా చేయడం, తర్వాత 'ఇంద్ర' సినిమా చేస్తున్నప్పుడు కూడా కాశీలో క్రౌడ్స్ వాటన్నిటినీ పెట్టాలంటే కనుక బి గోపాల్ గారే చెప్పారు ఒకరోజు, ఆయనకి ఒక్క గుండె కాదు 2 గుండెలు ఉన్నాయి, అంత ధైర్యవంతుడు నిర్మాతను నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఆయన ఆ క్వాలిటీ కోసం ఎంత శ్రమైనా పడతారు, ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా పెట్టే నిర్మాత అశ్విని దత్ గారని చెప్పాలి. ఆయన ఈ రోజున ఈ సినిమా చేయడానికి అంటే ఆయన ఇమేజ్ ఈ రోజున ఆల్ ఇండియా రేంజ్లో, ఎందుకంటే సినిమా అన్నది తెలుగు సినిమావే కాదు, తమిళ సినిమావే కాదు, మలయాళం, కన్నడ ఏ సినిమా అయినా కూడా అన్ని పాన్ ఇండియా సినిమాలే అయ్యాయి. ముఖ్యంగా తెలుగు సినిమాకి 'బాహుబలి' కానీ, 'త్రిబుల్ ఆర్' తర్వాత ఈ రోజున ఆల్ ఇండియా లెవెలే కాదు అసలు ఆల్ వరల్డ్ మన ఆస్కార్ రావడంతో, ఆ 'త్రిబుల్ ఆర్' పాటకి ఆస్కార్ రావడంతో అక్కడ జేమ్స్ కెమెరూన్ అండ్ స్టీవెన్ స్పిల్బర్గ్ ఇలాంటి వాళ్ళు కూడా మన డైరెక్టర్లను పట్టుకుని మన హీరోలతో సినిమాలు చేయాలని అలాంటి ఒక ట్రెండ్ తెలుగు సినిమాకి వచ్చింది. సో ఈ ప్రెజెంట్ ట్రెండ్స్లో మళ్ళీ ఈ ట్రెండ్ను కూడా ఎన్హాన్స్ చేసి ఈ వాల్యూస్ను కూడా ఇంకొంచెం పెంపొందించి ఈ సినిమా చేయడానికి పూనుకున్నారు. అండ్ దీని గురించి చెప్తుంటే 600 కోట్ల, 700 కోట్ల, 800 కోట్ల కూడా ఎవరికి అంచనాలు లేనంత ఎక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమాని తీయడం జరిగింది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఒక ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ ఆల్ ఇండియా బాహుబలి ప్రభాస్ గారు అండ్ కమల్ హాసన్ గారు దీనిలో ఒక నెగిటివ్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్తున్నారు. అఫ్కోర్స్ అన్నీ వినికిడే తప్పితే వాళ్ళు ఇప్పటివరకు మీడియా ముఖంగా వచ్చి దానిలో విశేషాలు కానీ దానిలో వింతలు కానీ ఏవి ఇప్పటివరకు రివీల్ చేయలేదు. అన్నీ కూడా ఊహాగానాలు, అంచనాల మీద జరుగుతున్నది. బట్ 100% దాంట్లో అన్నీ సాధారణంగా అన్ని నిజాలే ఉన్నాయి. బయటకు వచ్చిన ఊహాగానాలు అన్నీ కూడా ఈ రోజున అమితాబ్ బచ్చన్ గారిది అంటే ఆయన అశ్వత్థామ క్యారెక్టర్ చేస్తున్నారు అని అక్కడక్కడ ఏవో లీకులు లేకపోతే ఏవో రూమర్స్ లాగా మీడియాలోని అక్కడక్కడ రాయడం జరిగింది. కానీ వాళ్ళు అఫీషియల్గా నిన్న రిలీజ్ చేశారు తను అశ్వత్థామ పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వేయడం. అండ్ అఫ్కోర్స్ మనకి అశ్వత్థామ గురించి చాలామందికి అంటే ఒక తరం వాళ్ళకి అశ్వత్థామ అంటే ఏంటి, భారతంలో అశ్వత్థామ పాత్రకు ఉండే ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసు. బట్ లేటెస్ట్ జనరేషన్కి ఆ విషయం తెలియదు. అందుకే ఇందులో చాలా ఒక వీడియోలో ఒక మంచి సింబాలిక్గా ఒక పాయింట్ ఉన్నది. అదేంటంటే ఒక చిన్న కుర్రాడు కూర్చుని అమితాబ్ బచ్చన్ గారిని హూ ఆర్ యూ అని అడుగుతాడు, ఎవరు నువ్వు అని అడుగుతాడు. అడిగితే వాళ్ళు ఆ క్యారెక్టర్ ఇంకా ఏం చెప్పకుండానే ఈ కుర్రాడు ఈ బాయ్ మాట అంటాడు, ఏమో జనరేషన్ గ్యాప్ ఏమో అంటాడు. ఎస్, దట్ జనరేషన్ గ్యాప్ ఈజ్ దేర్. ఈ రోజున అశ్వత్థామ పాత్ర గురించి ఎంతమందికి తెలుసు అంటే కనుక మనం వేళ మీద లెక్క పెట్టచ్చు ఈ జనరేషన్లో అని చెప్పచ్చు. ఈ అశ్వత్థామ పాత్ర అన్నది ముఖ్యంగా ఏంటంటే భారతంలో యుద్ధం జరిగిన తర్వాత కౌరవులందరూ చచ్చిపోయిన తర్వాత పాండవుల పిల్లలు ఉప పాండవులందరూ ఒక శిబిరంలో నిద్రపోతున్న టైంలో ఈ అశ్వత్థామ పాత్ర వెళ్ళి ఆ ఉప పాండవులను అందరినీ కూడా నిద్రలోనే హతమారుస్తాడు. చచ్చిపోతారు వాళ్ళు నిద్రలోనే. ఈయన వాళ్ళని చంపుతాడు. ఆ టైంలోనే శ్రీకృష్ణుడికి కోపం వచ్చి అశ్వత్థామకి శాపం పెట్టాడు. అంటే నీకు మరణం విలువ తెలియదు కాబట్టి నువ్వు మరణం లేకుండానే ఈ భూమి మీద
ఎల్లకాలం ఈ భూమి మీద ఉండిపో, నీకు మరణం విలువ తెలియదని చెప్పి శపిస్తాడు అశ్వత్థామని. ఆ శాపం పరంగానే ఈ రోజుకి అశ్వత్థామ ఈ భారతదేశంలో, ఈ భారత భూమి మీద, ఈ వేద భూమి మీద నడయాడుతున్నాడనే ఒక నమ్మిక చాలా గట్టిగా అందరిలో ఉంది. కోర్స్ అందులో సప్త చిరంజీవులు ఉన్నారు. మన చిరంజీవి అనే ఒక కాన్సెప్ట్ కనుక మనం తీసుకుంటే దాంట్లో మా హనుమంతులు వారు ఉన్నారు, లార్డ్ హనుమాన్ ఉన్నాడు, అండ్ అశ్వత్థామ ఉన్నాడు, మార్కండేయుడు, ధ్రువుడు, ఇలాగ 7 సప్త చిరంజీవులు అంటారు. అందులో అశ్వత్థామ కూడా, మార్కండేయుడు, అశ్వత్థామ కూడా ఒక పాత్ర అందులో. అండ్ అశ్వత్థామ అని అమితాబ్ బచ్చన్ గారు చేయడం దాంట్లో చాలా అంటే కాకతాళీయమైన కూడా ఎంత గొప్ప కాంబినేషన్ అంటే, ఆయన కూడా అసలు ఒక అంటే అంతులేని అనంతమైన నటనకి ఒక నిదర్శనంగా, ఆదర్శంగా నిలబడిన ఒక మహానటుడు అమితాబ్ బచ్చన్ గారు. అలాంటి ఒక మహానటుడు ఇలాంటి ఒక సప్త చిరంజీవుల్లో ఒకడైన మరణమే లేకుండా ఈ భారత భూమి మీద సెంచరీస్ టుగెదర్ మన భారతదేశంలో ఆయన బతికున్నాడనే ఆ పాత్రని అమితాబ్ బచ్చన్ గారు చేయడం చాలా గొప్ప విషయం. అండ్ ఇట్ వాస్ సో గ్రేట్. ఆ ట్రైలర్ చూస్తే కనుక అమితాబ్ బచ్చన్ గారు రివీల్ అవ్వడం, తన అశ్వత్థామ అని చెప్పి ఆ బాలుడికి చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సినిమా మీద తెలియని ఒక ఆసక్తిని, తెలియని ఒక మ్యాగ్నెస్ని డెవలప్ చేసే రేంజ్లో ఉంది. అండ్ తిరుగులేని ఒక విజయానికి ఇది సంకేతంగా, ఇది ఒక టీజర్గా, ఒక ట్రైలర్గా మనం అనుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఉంది ఆ ట్రైలర్ 100%. ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంటే ఇందాక నేను అన్నట్టుగా ఆల్ ఇండియా సూపర్ స్టార్. ప్రతి లాంగ్వేజ్లోని అమితాబ్ బచ్చన్ గారికి అభిమానులు ఉన్నారు. ప్రభాస్ గారికి ప్రతి లాంగ్వేజ్లోని అభిమానులు ఉన్నారు. కమల్ హాసన్ గారికి ప్రతి లాంగ్వేజ్లోని అభిమానులు ఉన్నారు. వీళ్ళందరితో పాటు మళ్ళీ దీపికా పడుకోనే అండ్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ హీరోయిన్స్లో దీపికా పడుకొని కూడా ఇందులో హీరోయిన్గా నటించడం అనేది ఇంకొక స్పెషల్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అంచేత నిన్న రిలీజ్ అయిన ఈ వీడియో, వైజయంతి మూవీస్ రిలీజ్ చేసిన వీడియో అద్భుతంగా అందరినీ ఆకట్టుకుంది. అండ్ రేపటి కల్కి విజయాన్ని ఇప్పుడే ఇది కేకేసి మరీ చెప్తున్నట్టుగా, అందరినీ మేల్కొల్పి మరీ చెప్తున్నట్టుగా, తట్టి చెబుతున్నట్టుగా ఉంది ఈ వీడియో అన్నది మాత్రం మనం నిశ్చయంగా చెప్పుకోవచ్చు. చాలా అంటే అందరికన్నా ముందు హిట్ టీవీ కంగ్రాచులేషన్స్ చెప్తోంది అగ్ర నిర్మాత అశ్విని దత్ గారికి. ఎందుకంటే ఆయన విగరికి, ఆయనకుండే ఆ గర్వానికి తగ్గట్టుగా ఈ సినిమా రూపొందుతుంది. అండ్ 100% ఇది ఎంత పెద్ద హిట్ అవుతుంది, ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్నది ఇప్పుడే ఎవరు అంచనా కట్టలేకపోతున్నారు. అంత గ్రాండ్ లెవెల్లో ఈ సినిమా తయారైంది. అంటే మళ్ళీ ఈ జనరేషన్కి కూడా నిర్మాణ విలువలు అంటే ఏంటి, అంటే అన్కాంప్రమైజింగ్గా ఒక సినిమాని ఎలాగా తెర మీదకి తీసుకురావాలి అనే దాంట్లో ఒక పట్టుదల, బ్రహ్మాండమైన ఛాంపియన్షిప్ ఉన్న అశ్విని దత్ గారు, నాగశ్విన్ అంటే ఒక మహానటి అంటే ఒక సూపర్ హిట్ ఇచ్చిన నాగశ్విన్ ఈ కథని ఎంత కష్టపడి, ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు శ్రమపడి కథ రాశారో మా అందరికీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో ఇవన్నీ కలగలిపి 100% కల్కి 2898 ఇది తిరుగులేని విజయ భేరిని మ్రోగించి అసలు వైజయంతి మూవీస్ కీర్తి ప్రతిష్టలను కానీ, లేకపోతే ఒక అగ్ర నిర్మాతగా 50 ఏళ్లుగా వెలుగొందుతున్న అశ్విని దత్ గారి తాలూకా కీర్తి ప్రతిష్టలను కానీ మన మొత్తం హిమాలయాల మీద ఒక జెండా ఎగరేసినట్టుగా ఈ సినిమా 100% నిలబడుతుందని చెప్పడానికి ఏమాత్రం సంశయించనక్కర్లేదు. దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. కాకపోతే ఈ రిలీజ్ డేట్కి సంబంధించి కొన్ని విపరీతమైన కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకు అంటే ఈ మొన్న అసలు యాక్చువల్గా May 9 జగదేకురుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయిన రోజునే ఈ సినిమాని రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఇంకా కొంత, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ ఈ విఎఫ్ఎక్స్లు కానీ, లేకపోతే ఈ యానిమేషన్స్ కానీ, లాట్ ఆఫ్ టెక్నికల్ వర్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సినిమా. ఎందుకంటే ఇది ఒక ఫ్యాంటసీ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ అండ్ మైథాలజీ, ఇన్ని సైన్స్, ఇన్ని దీంట్లో ఉన్నాయి కాబట్టి దానికి కావాల్సినంత విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ యానిమేషన్స్ వర్క్ కూడా ఇందులో ఉండడం వల్ల ఏంటంటే అవి 1, 2 ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన ఉన్న కారణంగా ముందు June 7th అనుకున్నారు, తర్వాత June 13th అని ఎవరు అన్నారు. బట్ నాతో పర్సనల్గా అశ్విని దత్ గారు అన్నమాట మాత్రం June 7th అని నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకేవో డేట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్, ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో అటువంటి హడావుడి గందరగోళం వాతావరణంలో ఇటువంటి సినిమాని రిలీజ్ చేస్తే ఆడియన్స్ వేరే మూడ్లో ఉంటారు అక్కడ ప్రజలందరూ కూడా.
ఎలక్షన్ హడావిడిలో ఉంటారు కాబట్టి దాన్ని కొంచెం ఆ ఎలక్షన్ హడావిడి ఆ గందరగోళం సద్దుమడిగిన తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేస్తారు. నిజంగా కూడా ఎందుకంటే ఈ వాతావరణం అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అయితే ఆడియన్స్ దీన్ని ఇంకా బాగా రిసీవ్ చేసుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి అన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి లేటర్ డేట్లో వెళ్ళినప్పటికీ కూడా కల్కికి వచ్చే ఏ రకమైన ఇబ్బంది ఏమీ లేదు. అది ఎప్పుడు వచ్చినా బంగారమే, ఎప్పుడు వచ్చినా ఎప్పుడు రిలీజ్ అయినా కూడా బాక్స్ ఆఫీసుల్ని నార్త్ టు సౌత్ బద్దలు కొట్టడం మాత్రం 100% ఖాయమని అందరూ సినిమా పరిశ్రమ మొత్తం, మీడియా మొత్తం నమ్ముతోంది. అండ్ అందరితో పాటు నేను కూడా నమ్ముతున్నాను. అండ్ ఐ విష్ అశ్విని దత్ గారు ఈ గ్రేటెస్ట్ సక్సెస్ ఇన్ ది ఇండియన్ సినిమా హిస్టరీ. అండ్ వైజయంతి మూవీస్కి తగ్గ ఒక గొప్ప సినిమా రావాలని, అటు ఎండ్ టు ఎండ్ ఆ రోజున ఎన్టీ రామారావుతో స్టార్ట్ చేసి 50 ఏళ్ళు కంప్లీట్ అవుతున్న సందర్భంగా అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళందరితోని ఆయన సినిమా చేయడం అన్నది మాత్రం మన అందరం కూడా ఆనందించి గర్వపడాల్సిన విషయం అలాంటి నిర్మాత మనకున్నందుకు. అండ్ లెట్ us విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. హిట్ ఆదికి ముందుగానే హిట్ టీవీ శుభాకాంక్షలు అందిస్తోంది వైజయంతి మూవీస్కి అండ్ నాగ అశ్వినికి. అండ్ వైజయంతి మూవీస్ని కొమ్ము కాసి భుజాల మీదకి ఎత్తుకుని ఎంతో కష్టపడుతున్న అశ్విని దత్ గారి కుమార్తెలు స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్, వాళ్ళిద్దరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తోంది హిట్ టీవీ. అండ్ వాళ్ళ తాలూకా శ్రమ, వాళ్ళ తాలూకా ప్రయాస, వాళ్ళ కష్టం ఇందులో ఎంతో ఉంది, చెప్పలేనంత ఉంది, మాటల్లో చెప్పలేనంత ఉంది. అండ్ అమితాబ్ బచ్చన్ గారికి అండ్ కమల్ హాసన్ గారికి, ప్రభాస్ గారికి అందరికీ కూడా హిట్ టీవీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందస్తుగానే విజయాభినందనలు కూడా అందజేస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.